నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల మండలి నాయకులకు, జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల చైర్మన్లకు, నాయకులకు, జిల్లాల నాయకులకు, మండలాల స్థాయి నాయకులకు, డివిజన్స్ సంబంధించినటువంటి నాయకులకు, అలాగే అన్ని వింగ్స్కి సంబంధించిన చైర్మన్స్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి తరఫున ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేకి సంబంధించి మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా జరపాలనే ఒక కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నేషనల్ చైర్మన్స్ ఉన్న వింగ్స్, అన్ని వింగ్స్ ఉన్న చైర్మన్స్, అలాగే నేషనల్ లీడర్స్కి సంబంధించి, స్టేట్ లీడర్స్కి సంబంధించి మీరున్న పొజిషన్స్ని బట్టి, మీరున్న దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా బివి మురళీమోహన్ గారు మీకు పెట్టారు, మన దీనికి సంబంధించి పెట్టారు. మెంబర్స్, చిన్న మెంబర్స్ దగ్గర నుంచి ఎవరైతే మెంబర్స్ ఉంటారో మెంబర్ స్థాయి వ్యక్తులకి 200, 300 మాత్రమే చెప్పడం జరిగింది సార్ చేయమని. అలాగే మేము చెప్పేది ఏంటంటే, జిల్లా స్థాయి మీ స్థాయికి తగినట్టు మీరు సపోర్ట్ చేయగలిగితే ఈ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామని అనుకుంటున్నాం. అలాగే మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం, మెండుగా అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను చేస్తున్నటువంటి ఈ వీడియోని ఇచ్చేసుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఏదైతే విశాఖపట్నం వేదికగా జరపాలని నిర్ణయించుకున్నామో వాటికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను. అలాగే మీలో చాలామంది వేరు స్టేట్ల నుంచి వచ్చినటువంటి స్టేట్ లీడర్స్కి వాళ్ళకి మాత్రమే మనం వెన్యూని ఇచ్చేయగలుగుతున్నాం. లోకల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు దయచేసి మీరు వచ్చేటప్పుడు మీ తాలూకా రెసిడెన్సీ అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు వచ్చేది ఏమీ ఇవ్వట్లేదు చాలామంది దీంతో. కానీ మేము ప్రతిష్టాపంగా చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మాతో పాటు మీరందరూ కలిసి నడవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. బివి మురళీమోహన్ గారు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేషనల్ చీఫ్ చైర్మన్ కానీ, లేకపోతే మన నేషనల్ చీఫ్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా హయాంలో ఇది నడపాలనుకుంటున్నాం. మీరు ముందుగా ఇచ్చేసుకుని మాది ప్రోగ్రామ్ అంటూ ముందుకు వచ్చి నడిపిస్తే, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తే నేషనల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఇండిపెండెంట్గా చాలా హార్డ్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్ణాటకలో పెడదాం అనుకుంటున్నాం. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మెంబర్స్ అందరూ కూడా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. I'm requesting to all the national leaders and state leaders, state chairmen and all of the members who are working in National Human Rights Council NHRC, those are requested to make success International Human Rights Day meet which is conducting in Visakhapatnam, and I am requesting your support and financial support to National Human Rights Council that day, and give your support to encourage the organization. By you, we will go to conduct a national meet at Bengaluru as early as possible on March 8th. On March 8th, after the March 8th, the date will be fixed after discussion. But this is the international day which is conducting on December 10th of this month at Visakhapatnam. Please support, and we welcomes to all the national leaders and all the state leaders and including of the members, everyone, to success this organization, and we need your support to make success to this organization too. Thank you so much. Welcome to Visakhapatnam on December 10th for the International Human Rights Day. Thank you so much.